హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్గా విజయవాడ వెళ్ళాలని చెప్పాను కదండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. అక్కడ నేను అన్న క్యాంటీన్కి వెళ్ళానండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పేసి 5 రూపీస్ భోజనం ఎలా ఉంటుందో నేను ఇప్పటివరకు అయితే టేస్ట్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట అన్న క్యాంటీన్కి వెళ్ళడము. ఒకసారి చూడండి అన్న క్యాంటీన్ ఎలా ఉందో. మీల్స్ కూడా బాగుందండి, రైస్ బాగుంది, కర్రీస్ అయితే ఒకటేమో పప్పు వేశారు, ఇంకొకటేమో ఆలు టమాటో కర్రీ వేశారు. కర్రీస్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. కర్డ్ వేశారు అండ్ సాల్ట్, అలాగే చట్నీ కూడా పెట్టారనమాట. అంటే పికిల్స్ ఉంటాయి కదా, ఏదో ఒక పికిల్ అయితే పెడుతున్నారు. మొత్తానికైతే 5 రూపీస్కి బెటర్ అండి, చాలా బాగుంది. అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్గా ఉంది ఫుడ్ కూడా. చూస్తున్నారు కదా ఎంతమంది తింటున్నారో ఇక్కడ. అన్న క్యాంటీన్ అనేది ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉందండి. 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ని స్టాప్ చేసేసారు. అయితే మళ్ళీ తిరిగి 2024 ఆగస్టు 15న మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కదండి, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఆల్ ఓవర్ ఏపీ వైడ్గా మొత్తం 101 అన్న క్యాంటీన్ అనేవి స్టార్ట్ చేశారు. అసలు అన్న క్యాంటీన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, పూర్ పీపుల్ ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, అలాగే తక్కువ కాస్ట్ తోటి మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి అనేది థీమ్ అనమాట. అదేవిధంగా వర్కర్స్ ఉంటారు కదండి, పని చేయడానికి వస్తారు కదా దూరం దూరం ప్రాంతాల నుంచి, వాళ్ళు వర్క్ చేసి హోటల్స్కి చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది కదా మనకి. సో అదంతా అవాయిడ్ చేయడానికి ఇది క్యాంటీన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. మన ఇండియాలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ అన్న క్యాంటీన్స్ అనేవి ఉన్నాయండి. 5 రూపాయల భోజనం అనేది ఉంది, మిగతా ఏ స్టేట్లలో అయితే లేదు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.